వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లతో కూడా ఉద్యోగాలు వాళ్ళే అసోసియేషన్లో ఉన్నారు కదా, ఇదిగో ఖోఖోలో ఈ లా లేదు, మేము ఇచ్చిన సర్టిఫికేట్ రాంగ్, ఇదిగో ఈ అభ్యర్థికి అనవసరంగా ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి వాళ్ళైనా తేల్చొచ్చు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ముందుగా ప్రైమ్ మినిస్టర్ నమస్కారం అండి, మరియు మన సభ్యులకి రాజు గారు మీ అందరికి నమస్కారం అండి. ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఏం నడుస్తుందంటే అండి, జగన్ గారు అదిగో దున్నపోతు తినింది దూడను కట్టేయండి అంటే ఈ కార్యకర్తలందరూ తాడు తీసుకొని దూడ కోసం ఎత్తుకున్నట్టు ఉంది సార్. జనం అంతా ముక్కు మీద వేసుకొని కూర్చున్నారు. ఇక్కడ బేస్లెస్ గా ఏమీ ఆధారాలు లేకుండా వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటే బాగుండదని చెప్పి జనంలో ఉండాలి, జనంలో తిరగాలని చెప్పి ఏదో చేస్తున్నాడు తప్ప వీళ్ళకి ఎలాంటి నైతిక హక్కు లేదు సార్. దీని గురించి పోరాటానికి ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు. వీళ్ళ యొక్క మెయిన్ మోటో ఒకటే సార్, లోకేష్ గారిని ఆయన దెబ్బతీయాలి, ఆయన ఎలాగని చెప్పి నైతికంగా కానీ ఆయనకి అసలు డిస్టర్బ్ చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ బ్యాడ్ నేమ్ తీసుకురావాలని దృష్టితో చేసే ఒక కార్యక్రమం తప్ప వాళ్ళకి దీని వెనక బేస్లెస్ వాదనలు చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు, ఎలాంటి ఇది లేదు సార్. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనం మొత్తం 3 లక్షల చిల్లర మంది రాశారు సార్ ఈ ఎగ్జామ్స్, టీఎస్ ఎగ్జామ్స్. దాంట్లో 16 మందికి వచ్చింది. మిగతా వాళ్ళందరూ నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని దీని ద్వారా వాళ్ళని వాళ్ళ వైపు లాక్కోవచ్చు అనే ఒక ఆశ వాళ్ళకు ఉన్నదండి. కానీ ఇక్కడ వీళ్ళు ఒక తప్పు చేస్తున్నారు. నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి. కానీ ఇక్కడ ఇందా మీరు చెప్పినట్టు వాళ్ళ మనోభావం దెబ్బతీస్తా, వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పిస్తా, వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. అది తెలియకుండా వాళ్ళు చేసే పెద్ద తప్పు చేస్తున్నారు సార్, అర్థం కావట్లా. ఇంకోటి చూసుకుంటే 16,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ టీచింగ్ స్టాఫ్ స్టార్ట్ అయింది, వాళ్ళు ఎగ్జామ్స్ కూడా రాశారు పిల్లలు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు వీళ్ళు కొంతమంది డూప్లికేట్ సర్టిఫికేట్లు తెచ్చి వచ్చారు, కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, కొంతమంది క్యాష్ పరంగా వచ్చారని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల ఏముందండి, ఇక్కడ మీరు గ్రామాలకు వెళ్తే ఏదైనా పంతులు గారు నడిచి వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా వైఎస్ఆర్పీ వ్యక్తి నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా అని ఒక మాట అంటే అతను ఎంత బాధపడతాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదిగాక పిల్లల్లో కూడా వీళ్ళు లేనిపోని అన్ని బ్యాడ్ ఇది చేసి పిల్లల్లో కూడా లేనిపోని ఆలోచనలు వచ్చేది చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇక్కడ పిల్లలు కూడా ఆలోచిస్తారు సార్. ఇప్పుడు మా మాస్టర్ గారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా, అది నిజంగా అసలు ఇందా మీరు చెప్పినట్టు వీళ్ళకి దండం పెట్టి, బాబు మీరు ఉద్యోగం వచ్చిన వాళ్ళని ఉద్యోగం రాని వాళ్ళని మీరు కించపరచద్దు. మీకేమైనా ఉంటే నిజంగా గవర్నమెంట్ లో మేము తప్పు చేసిన ఏమైనా ఉంటే ప్రతిపక్షంగా నిస్వార్థంగా మీరు మమ్మల్ని ప్రశ్నించండి, అంతేగా నిరుద్యోగాల్ని మీరు పరిస్థితి మరీ చెప్పుకున్నారు సార్. ఓకే సార్, రాఘవేంద్ర గారు 1 మినిట్ సార్, 1 మినిట్ సార్ లేట్ అయింది కాబట్టి 1 మినిట్ రాఘవేంద్ర గారు 1 మినిట్ క్లోజ్ చేసేయండి. నేనేదంటే ఇప్పుడు వీళ్ళు స్పోర్ట్స్ ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలని అక్రమంగా ఇది చేసిన, అంటే గతంలో వీళ్ళు ఆడుదాం ఆంధ్ర అని ఒక ఏదో పెట్టారు, దాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు అనుకున్న వీళ్ళు స్పోర్ట్స్ మెన్స్ ని అదేవిధంగా స్పోర్ట్స్ ని గౌరవిస్తారని ఆశించడం కూడా